ఇక నుండి బెదిరిస్తే కోటి జరిమానా తప్పదు. విమాన భద్రతపై కఠిన చర్యలు. కేంద్రం కొత్త నిబంధనలు. విమాన భద్రతకు హాని కలిగించే తప్పుడు సమాచారం వ్యాప్తిపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 2023 సవరణ ద్వారా నకిలీ బాంబు బెదిరింపులు ఇచ్చే వారికి ₹1,00,00,000 వరకు జరిమానా విధించనుంది. కొత్తగా పొందుపరిచిన 29A నిబంధన ప్రకారం తప్పుడు సమాచారాన్ని సృష్టించడం లేదా వ్యాప్తి చేయడం శిక్షార్హ నేరంగా పేర్కొనబడింది. ఇలాంటి వ్యక్తులకు లేదా సమూహాలకు విమాన ప్రయాణ నిషేధం విధించే అధికారం డైరెక్టర్ జనరల్ కు అప్పగించారు. ఈ సవరణలు గెజెట్ నోటిఫికేషన్ రూపంలో డిసెంబర్ 16న విడుదలయ్యాయి. పార్లమెంటులో పౌర విమానయాన శాఖ అందించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 14 వరకు విమానయాన సంస్థలకు 999 నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ నెలలోనే అత్యధికంగా 666 బెదిరింపులు నమోదయ్యాయి. ప్రస్తుత నిబంధనల ద్వారా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం సాధ్యమైందని పోలీసులు తెలిపారు. తాజా సవరణలతో విమాన భద్రతను దెబ్బతీసే అనైతిక చర్యలను ఎదుర్కొనేందుకు కేంద్రం మరింత కఠినమైన చర్యలు చేపట్టనుంది. నకిలీ బెదిరింపుల వల్ల పౌర విమానయాన సంస్థల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నూతన నిబంధనలు విమానయాన పరిశ్రమకు కీలకమైన మార్గదర్శకాలు అవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.